కానీ ఈ కేసులో ఎందుకంటే పూర్తిగా అవినీతి జరిగిందని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో సో నేరుగా అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఈ కేసు ఎలా టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు నమోదు చేసినటువంటి నాన్ అవైలబుల్ సెక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా పీసీ యాక్ట్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. కాబట్టి పీసీ యాక్ట్లో ఏంటంటే ఆధారాలన్నీ కూడా సేకరించాల్సి ఉంటుంది. ఆధారాలు సేకరించిన తర్వాత ఎవరిపైన అయితే ఆరోపణలు ఉన్నాయో, ఎవరైతే నిందితులుగా చేర్చారో వాళ్ళకు ముందుగా నోటీస్ ఇష్యూ చేసి ఆ నోటీస్ ప్రకారం వాళ్ళని విచారణ జరిపిన తర్వాత వాళ్ళ పాత్రకు సంబంధించి ఏసీబీ అధికారులు ఆ ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టులు జరుగుతాయి. ఎందుకంటే పీసీ యాక్ట్లో అదే చెప్తుంది. కాబట్టి పీసీ యాక్ట్ ప్రకారం ముందుగా వాళ్ళకు నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళని విచారించి స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసిన తర్వాత వాటికి తగ్గట్టు వీళ్ళు చేసినటువంటి నేరానికి తగ్గట్టు ఆధారాలను కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇష్యూ చేస్తారు మొదటి దశలో. రెండో దశలో అవసరం అనుకుంటే రెండోసారి కూడా నోటీసులు ఇష్యూ చేస్తారు. మూడోసారి ఈ కేసులో వీళ్ళు నిందితులుగా ఉన్నారు, ఈ కేసులో వీళ్ళకి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని భావించినట్లయితే నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో ముగ్గురు మాత్రమే నిందితులుగా చేర్చినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు ఏసీబీ విచారణ అంటే ఎఫ్ఐఆర్ కంటే ముందే దాదాపు 3 నెలల ముందు ఏసీబీ అధికారులు ఈ రికార్డులన్నీ పరిశీలించడం జరిగింది. ఆర్థిక శాఖ వద్ద ఉన్నటువంటి రికార్డ్స్ కావచ్చు, మరోవైపు మున్సిపల్ శాఖ నుంచి ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఒక ఎంఓయూ చేసుకున్నారు. దానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి వీళ్ళు నిధులను ఒకవేళ రిలీజ్ చేయాలంటే వీళ్ళు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒక బోర్డు ఉంది దీనికోసం, ఆ బోర్డు అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అనుమతులు లేకోకుండా 55 కోట్ల రూపాయల వరకు కూడా విదేశీ కంపెనీకు, అది కూడా ఒక డాలర్ల రూపంలో. ఈ ముగ్గురి మీద నమోదు చేసినటువంటి సెక్షన్స్ కనుక చూస్తే 4 సెక్షన్స్ నాన్ అవైలబుల్ సెక్షన్స్గా చెప్తున్నారు. సో ఇవి దాదాపుగా 7 సంవత్సరాలకు పైబడిన 7 సంవత్సరాల పైన కన్విక్షన్ వచ్చేటువంటి కేసులుగా చెప్తున్నారు. అసలు ఈ సెక్షన్స్ గురించి ఏంటి, ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు, సో అంటే కన్విక్షన్ ఎప్పటి వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు మనము పీసీ యాక్ట్ కింద చూస్తే ఇది నాన్ అవైలబుల్ సెక్షన్స్గా మనం భావించాల్సి ఉంటుంది. 13 అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతుంటే ఒకసారి చూద్దాం. గతంలో అధ్యక్ష అమ్ముకొని